అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే గురుకులాలలో చేరేది ఎందరు అనేటువంటి ఒక అంశం మనకి ఇక్కడ మన పేపర్లో ఇవ్వడం జరిగింది. 8,304 మందికి ఇటీవల పోస్టింగ్ ఇచ్చిన గురుకులాల సొసైటీలు వారికి సెప్టెంబర్ నెలాఖరు వరకు చేరే వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. మిగిలే పోస్టుల లెక్కల తేలేది ఆ తర్వాత అనేటువంటి అంశం కూడా పేపర్లో ఇవ్వడం జరిగింది. అలా మిగిలిన పోస్టులకు వచ్చే జాబ్ క్యాలెండర్లోకి అని మనకు ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో వచ్చినటువంటి పేపరు ఆధారంగా మనం ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నాము. గురుకులాల సొసైటీల్లో కొత్తగా కొలువులు సాధించిన వారిలో ఎంతోమంది విధుల్లో చేరతారనేది దానిపైన సెప్టెంబర్ నెలాఖరు వరకు ఒక స్పష్టత రానుంది. 1-2 కేటగిరీల్లో 500 పోస్టులు మినహా మిగిలిన కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆ సొసైటీల పోస్టింగ్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు సొసైటీలు గత నెలాఖరులోని 8,304 పోస్టులకు గాను ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయంలో తెలిసిందే. ఇవి అందుకున్న నాటి నుంచి 60 రోజుల వారికి నిర్దేశించిన చోటు విధుల్లోకి చేరాలని నిబంధన ఇందులో చేర్చడం జరిగింది. ఈ క్రమంలో కొత్త ఉద్యోగం సాధించిన వారంతా సెప్టెంబర్ నెలాఖరు కల్లా తప్పనిసరిగా విధుల్లో చేరాలి, లేకుంటే వారి నియామకం రద్దవుతుందని సొసైటీ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. ఖాళీ లెక్కల తేలేది వచ్చే నెలలో అనే అంశం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. గురుకుల కొలువుల్లోని 2-3 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల 2 అంతకంటే ఎక్కువ ఉద్యోగులు సాధించిన అభ్యర్థులు కూడా అన్ని కొలువులకు సంబంధించి పోస్టింగులు ఉత్తర్వులు అందుకున్నారు. అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థలు అంటే వాళ్ళు డిఎల్ అనుకున్నారు, డిఎల్ తర్వాత జేఎల్ తీసుకున్నారు. ఒకే పోస్టును ఒక వ్యక్తి 4 పోస్టులు కూడా పొందడం జరిగింది. కాబట్టి తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామకాలు బోర్డు ఇక్కడ ఈ ట్రైబ్ అధికారులు ప్రకారం 1,550 మంది ఉద్యోగులు మిగిలిపోయినటువంటి అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ మొదటి వారం నాటికి ఈ లెక్కలు తేలేటువంటి అవకాశం ఉందనేది, ఇలా మిగిలిపోయిన ఖాళీలను వచ్చే ఏడాదిలో రూపొందించే జాబ్ క్యాలెండర్లో చేరుస్తామనేటువంటి అభిప్రాయాలు మాత్రం మనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు అనే అంశం కూడా మనం జాబ్ క్యాలెండర్లో చూడొచ్చు. ఖాళీల ఆధారంగా వచ్చే జాబ్ క్యాలెండర్లో ప్రకటన ఇవ్వచ్చని అధికార వర్గాలు మాత్రం చెప్తా ఉన్నాయి. మరి ఇందులో డిగ్రీ కాలేజీల పోస్టుల సంఖ్య గురుకులాల్లో కేటగిరీ వారికి వచ్చేసిన పోస్టులు చూసినట్లయితే 740 అనేది డిగ్రీ కాలేజీలో వారికి పోస్టులు ఇవ్వడం జరిగింది. జూనియర్ కాలేజీలో 1,898 పోస్టులు ఇవ్వడం జరిగింది. పాఠశాలలో 5,666 పోస్టులు, మొత్తం ఈ విధంగా 8,304 పోస్టులకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వారి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా వరకు మిగులుతాయి. తర్వాత మరి రీలిక్వెస్ట్మెంట్ ఆర్డర్ ఉంటుందా ఉండదా అనే అంశం మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ సెప్టెంబర్, మనం ఆగస్టులో ఉన్నాం, సెప్టెంబర్ నెలాఖరు కల్లా మ్యాక్సిమం వెసులుబాటు ఉంది. కాబట్టి అక్కడ వరకు మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకు ఇంకెన్ని పోస్టులు మిగులుతాయి అనేది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది ఈ వీడియో వల్ల అంటే గురుకులాలలో ఎంతవరకు మనకు రీలిక్వెస్ట్మెంట్ ఆర్డర్ ఉంటుందా అనేది ఒక పేపర్ కథనం ప్రకారం మనము చూస్తూ ఉన్నాము. ఈ వీడియో విషయాలందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా ఇలాంటివి కాకుండా మరియు జాబ్ అప్డేట్స్ కూడా రోజు అప్డేట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సుబా 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 ఏ